వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 సంవత్సరానికి సంబంధించి 12 రాశుల వారు అసలు ఏ విధంగా ఉండబోతుందో ప్రత్యేకించి అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ 12 నెలల్లో కనుక మనం చూస్తే ఏ నెల కలిసి వస్తూ ఉంటుంది, వ్యాపారంలో కావచ్చు, సంతానంలో కావచ్చు, లేదంటే వివాహానికి సంబంధించి కావచ్చు, పెట్టుబడులు పెట్టొచ్చా, సంతానం విషయంలో ఈ టైంలో మేము డెసిషన్ తీసుకోవచ్చా, వివాహానికి సంబంధించి మేము అప్రోచ్ అవ్వచ్చు అని అడుగుతూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు రిలేషన్షిప్ ఎవరైతే భార్యాభర్తలు ఉంటుంటారో మాకు ఏ విధంగా ఉంది, ఒడిదుడుగులు కనిపిస్తూ ఉన్నాయి అని మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, పెట్టుబడులు ఏ నెలలో పెడితే కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి అన్న విషయాలపైన మనతో పాటు జంధ్యాల లతా గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లతా గారు. నమస్తే అమ్మా. కన్యా రాశి వారికి కనుక మనం చూసుకుంటే 2025 సంవత్సరాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ నెలల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? ఈ రాశి వారికి ఏంటంటే 2 విషయాలతో వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. ఒకటి ప్రొఫెషన్, 2 ఆర్థికపరమైన విషయాలు. అంటే ముందర తీసుకున్న రుణాలను తీర్చాలి అని ఎంత గట్టిగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారో అది చాలా గట్టి ప్రయత్నంతో వాళ్ళు పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ఈజీగా రావట్లేదు. అందుకని ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కొంత అడ్జస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక దగ్గర లోన్ తీసుకొని దాన్ని మళ్ళీ ఇంకొకరి దగ్గర తీసుకొని దాన్ని అడ్జస్ట్ చేస్తూ వస్తారు. అందుకని ఈ రాశి వారు ముఖ్యంగా ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ మానేయాలి. అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడైతే వీళ్ళు మానేస్తారో ఆటోమేటిక్గా వీళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. లేకపోతే ప్రతి చోట కూడా వీళ్ళకి అప్పు అనేది కనపడుతూ ఉంటుంది. అందుకని కన్యారాశి వారు ఈ సంవత్సరం ప్రతి చోట అప్పు చేయడం మానేయాలి. అప్పు తీరట్లేదు అన్న ఇది మాత్రం ఉంటుంది, అప్పు కూడా తీరుస్తారు. కానీ ఈ అప్పు తీర్చే సమయం ఏమిటి అని అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి అక్టోబర్ నవంబర్ రావాలి. వస్తే తప్ప ఎంతో అప్పు తీర్చే అవకాశం వీళ్ళకి రాదు. ఆర్థికంగా అనుకూలత ఉంటుందా అంటే అప్పులు చేసామంటే ఆర్థికంగా అనుకూలత ఉంది. కానీ మేము సంపాదించుకుంటామా అంటే సంపాదించుకునే యోగం కూడా ఈ రాశి వారిలో కనపడుతోంది. ఉద్యోగాలు మారాలి అనే ప్రయత్నం చేస్తున్న వారికంటే కూడా ఉన్న ఉద్యోగంలో మేము కంఫర్టబుల్గా ముందుకు వెళ్ళిపోతాము అనే ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందుకని ఏంటి, ఉన్న ఉద్యోగంలో కంటిన్యూ అవ్వటం, అలాగే దాన్ని కంఫర్టబుల్గా మార్చుకోవటం, దానిలో వీళ్ళకి కొంత చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఆర్థికంగా వీళ్ళకి ఏదైనా ఇంక్రిమెంట్స్ రావడం కానీ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇది వీళ్ళకి బాగుంటుంది. కొత్త ప్రాజెక్ట్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, బిజినెస్ మెన్ ఎవరైతే ఉంటారో వారికి అద్భుతంగా కలిసి రాబోతోంది. బిజినెస్ చేసే వాళ్ళకి చాలా కలిసి వస్తుంది అనమాట. ఓకే. సో బిజినెస్ చేసే వారికి బాగుంది. పార్ట్నర్షిప్స్లో ఉంటున్న వారికి కూడా ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. బిజినెస్లో పార్ట్నర్షిప్స్లో ఉన్న వాళ్ళకి, భార్యాభర్తలకు కూడా అక్కడ గ్రహాల మార్పు కూడా ఉంటుంది కనుక చాలా వరకు ఒక అండర్స్టాండింగ్లో ముందుకు వెళ్ళిపోతారు. ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ కనుక కలిగి ఉంటే ఈ కన్యారాశి వారికి అక్కడ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఎవరి గురించి అండర్స్టాండింగ్కి రావాలనుకుంటారు? వారి యొక్క సంతానం గురించి అండర్స్టాండింగ్కి రావాలనుకుంటారు. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన ఏమైనా మనస్పర్ధలు వచ్చాయి, వాళ్ళు తలా దిక్కున ఉన్నారనుకుందాం. ఈ సంవత్సరంలో పిల్లల గురించి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని కాంప్రమైజ్ అయ్యి కలిసేందుకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది కూడా ఒక రకంగా మనం మంచిగానే పాజిటివ్గానే చూడాలి. ఆరోగ్యం గురించి మీ భార్యాభర్తల్లో ఒకరికి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి దాని గురించి కొంచెం శ్రద్ధ వహించడం. ఇందాక నేను చెప్పాను కదా, రుణానికి సంబంధించి ఆర్థికపరమైన విషయాల గురించి ఇలాగ వీళ్ళకి లైఫ్ అంతా అంటే ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే. సో ఓవరాల్గా కన్యారాశి వారికి అయితే చాలా వరకు బాగుందనే మనం చెప్పుకోవచ్చు. బాగుంది అని అంటే ఈ ఆర్థికపరమైన విషయాలలో తీసుకుంటున్న డెసిషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే రుణాలు తీర్చే క్రమంలో మనం అధికమైన రుణాలు తీసుకునే అవకాశం ఉంది కనుక, అంటే ఒక రుణం తీర్చడం కోసం ఇంకొక చోటికి వెళ్ళి మళ్ళీ ఇంకొక లోన్ తీసుకుంటాం. ఈ లోన్ క్లియర్ చేస్తాం, కానీ ఆ లోన్ ఉంటుంది కదా, ఆ విధంగా వీళ్ళు దాన్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అందుకని అలాంటివి చెయ్యకుండా వేరేగా కొత్తగా లోన్స్ తీసుకోకుండా గనక వీళ్ళు ఉండగలిగితే వీళ్ళకి కొంత అనుకూలత ఉంటుంది. సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి కనపడుతుంది. బట్ ఇది ఎప్పటి నుంచి ఉంటుందంటే ఆల్మోస్ట్ డిసెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ ఆ టైం నుంచి బాగుంటుంది. అందుకని వీరి సంతానం ఎలా ఉంటుంది, లేకపోతే స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు ఉంటారు, కాలేజీలకు వెళ్ళే పిల్లలు ఉంటారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పీరియడ్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.